యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 64వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 7వ అధ్యాయము విజ్ఞాన యోగం. విజ్ఞానము అంటే మనము సైన్స్ అంటాం. సైన్స్ ఏం చేస్తుంది? సైన్స్ అంటే ప్రత్యక్ష ప్రమాణాన్నే అంగీకరిస్తుంది. ఏది ప్రత్యక్ష ప్రమాణాలకు అందదో దాన్ని స్వీకరించదు. ఇది విజ్ఞాన శాస్త్రం. అయితే ఈ అధ్యాయం పేరే విజ్ఞాన యోగం. ఏది కూడా దాపరికం లేకుండా దేవుణ్ణి నమ్మనటువంటి వాడు ఎవరైతే ఉంటారో, నమ్మే వాళ్ళలో నమ్మని వాళ్ళది ఒకటైపోతే నమ్మే వాళ్ళ లోపల కూడా వివిధ రకాల వాళ్ళు ఉన్నారు అన్నట్టు. దేవుడు ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడమే విజ్ఞానం తప్ప తనకు తోచని రీతిలో దేవుని గురించి తెలుసుకొని దాన్ని ప్రతిపాదించడము అది అజ్ఞానం కిందకే వస్తుందన్నట్టు. విజ్ఞానం కాదు. విజ్ఞానం అంటే ప్రత్యక్ష ప్రమాణాలయ్యి ఉన్నటువంటి వాటి లోపల ఉండేటువంటి దివ్యత్వాన్ని మూడవ కంటితో దర్శించి నిర్ధారించుకోవడమే అది విజ్ఞానం. ఈ రకంగా రెండు రకాల వాళ్ళు ఉంటారు. అసలు దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు, దేవుని అస్తిత్వాన్ని విశ్వసించినటువంటి వాళ్ళు కొందరైతే, ఇంకా కొందరు ఇట్లా తన ఇష్టం వచ్చినట్టు దేవుని విశ్వసించేటువంటి వాళ్ళు ఉంటారు అన్నమాట. ఈ అన్నిటినీ ఢీకొంటూ నమ్మనటువంటి వాళ్ళను కూడా ఆలోచింపజేస్తూ ఇష్టం వచ్చినట్లు దేవునికి నిర్వచనం ఇచ్చేటువంటి వాళ్ళను కూడా జాగ్రత్త పరుస్తూ ప్రత్యక్ష ప్రమాణాలు, అపరోక్ష అనుభూతి అంటారు దీనికి. అంటే ప్రత్యక్షమైనటువంటి అనుభూతిని కలిగే విధంగా ఏవి నీ ముందు ప్రమాణాలు ఉన్నాయో వాటిలో దివ్యత్వాన్ని ప్రదర్శించినటువంటి అధ్యాయం కాబట్టి ఇది విజ్ఞాన యోగం. 6వ శ్లోకం 4-5 శ్లోకాల లోపల చాలా స్పష్టంగా వివరించబడ్డది. ఏది నీకు ప్రత్యక్షమయ్యున్నటువంటి ప్రకృతియో, బాహ్య ప్రకృతి, అంతఃప్రకృతి అంటే మనసు, బుద్ధి, అహంకారం, ఇది అంతఃప్రకృతి. బాహ్య ప్రకృతి పంచభూతాలు, దీనికి అష్టధా ప్రకృతి అంటారు అన్నట్టు. ఇవన్నీ ప్రత్యక్షంగా మన ప్రత్యక్ష ప్రమాణాలు అయ్యే ఉన్నాయి. వీటన్నిటి లోపల దివ్యత్వము ప్రత్యక్ష ప్రమాణం అయ్యే ఉన్నది అన్నట్టు. ప్రతి భూతం లోపల కూడా ఎంత ఊహించినా అంతు దొరకని అద్భుతమైనటువంటి దివ్యత్వం ప్రత్యక్ష ప్రమాణమైనది పంచమహాభూతాల లోపల. అయితే ఇది బాహ్య ప్రకృతి. అంతఃప్రకృతి లోపల మనసు చూసుకో, బుద్ధి చూసుకో, అహం ప్రత్యయం చూసుకో. నేను, నా యొక్క ఉనికి, అనుభవం లోపల ఉన్నటువంటిది. నా లోపల ఉండేటువంటి మనసు నిరంతరం సంకల్ప వికల్పాలతో కూడుకొని ఉన్నటువంటిది మనసు. బుద్ధి ఆలోచన చేసి ఏది చేయాలో ఏది చేయకూడదో ఇవి 3 కూడా ప్రత్యక్ష ప్రమాణమయ్యే. పంచమహాభూతాలు కూడా ప్రత్యక్ష ప్రమాణమయ్యే. ఈ 8 లోపల కూడా ఆలోచించేవానికి అమోఘమైనటువంటి దివ్య దర్శనము ఉన్నది. ఇది 4-5 శ్లోకాలు. తర్వాత 5వ శ్లోకం లోపల ఏంటంటే, ఏ చైతన్యము జీవి పోయింది అంటానంటే, ఒక మనిషి చనిపోయిందంటే జీవి పోయింది అంటే జీవము లేదు. జీవమే ఈ పంచజ్ఞానేంద్రియాలను, దేహాన్ని ప్రకాశింపజేసేటువంటిది జీవం. జీవి పోయింది అంటే అర్థం జీవము దేహాన్ని త్యజించిందని అర్థం అన్నట్టు. అది అందుకొరకే శ్రేష్టమైంది. ఎందుకంటే అష్టధా ప్రకృతి యొక్క అనుభూతి కొరకు జీవశక్తి కావాలి మనిషి లోపల. జీవం లేనప్పుడు ప్రకృతి తన జాగ్రత్తను ఉన్నది,
మనసు లేదు, బుద్ధి లేదు, అహంకారం లేదు, పంచభూతాల యొక్క స్ఫూర్తి లేదు. కాబట్టి అది అపరా ప్రకృతి అయింది. అష్టధా ప్రకృతి 8 కూడా అపరా ప్రకృతి అయింది. ఇదేమో పరాప్రకృతి అయిపోయింది. జీవతత్వం ఏదైతే ఉందో ఇదేమో పరాప్రకృతి అయిపోయింది. ఇది దానికంటే కొంచెం గొప్పది, కొంచెమేం చాలా గొప్పది. ఎందుకంటే గుర్తించబడే పదార్థము కన్నా గుర్తించే జ్ఞానము మిన్న. ఆ జ్ఞానం యొక్క ప్రతీకనే జీవతత్వం అన్నట్టు. కాబట్టి తెలియబడేది ప్రకృతి అయితే తెలిసేది జీవతత్వం, ప్రజ్ఞ. ఆ పరతత్వమే దేహము నుండి అభివ్యక్తమవుతున్నందుకు జీవతత్వం అన్నాం. పదభేదమే తప్ప పదార్థ భేదం ఎక్కడ లేదు. అయితే సృష్టి ఇలా కొనసాగుతుంది. ఏతద్యోనీని భూతాని సర్వాణిత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. సమస్త భూతములను ఈ 2 విధములకు ప్రకృతుల వలననే కలుగునవని తెలుసుకున్నాము. జీవ జగత్తు ఈ రెండే. సమస్త భూతములు అంటే జగత్తు అనేకమైనటువంటి భూతాలు విభూతులతో కూడుకొనున్నది. అది ఏంటిది? జగత్తు. దృశ్యం అది. దృక్ అంటే నీలో ఉండి అన్నిటినీ కాస్తా ఉన్నటువంటిది. చూచేది చూడబడేది రెండే ఉన్నాయి ప్రపంచం లోపల, మూడోది లేదిగా. మూడోది పరమాత్మనే. చూచేదాని లోపల జీవమున్నది, చూడబడేదాని లోపల జగత్తున్నది. ఈ 2 విధములకు ప్రకృతుల వలననే సమస్త భూతం ఏం జరుగుతూ ఉందో ప్రపంచం లోపల ప్రకృతుల వలనే కలుగునవని తెలుసుకోను. దృక్ దృశ్యాల తప్ప ఇంకా ప్రపంచం లోపల దృక్ స్థానం లోపల జీవశక్తి, దృశ్య స్థానం లోపల జగత్ శక్తి. ఈ 2 తెలుసుకోను. ఈ 2 నేనే ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వినాశమునకు కారణమై ఉన్నాను. ప్రకృతుల వల్లనే కలుగునని తెలుసుకోను. ఈ రెండింటికి ఉన్నాయంటే ఈ రెండితోనే సమస్త జగత్తున్నది. సమస్త జగత్తు ఉత్పత్తి వినాశనం అనేటువంటిది లేదు. దృశ్య అదృశ్యాలు అన్నట్టు మొత్తం మీద కనిపిస్తూ ఉన్నాయి. సృష్టి రచన ఉన్నప్పుడు అవి లయమైపోయినప్పుడు అదృశ్యంగా ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా పదార్థము శక్తిగా ఉన్నప్పుడు కనిపించదు, పదార్థంగా ఉన్నప్పుడు కనిపిస్తుంది. పదార్థము విచ్ఛిన్నమయ్యి మళ్ళీ శక్తిగా మారిపోతుంది. ఈ రకంగా ఈ సమస్త ప్రపంచ ఉత్పత్తికి వినాశమునకు కారణభూతుడనై ఉన్నాను. పరమాత్మయే జీవ జగద్రూపం లోపల అభివ్యక్తమవుతూ ఎంతకాలం ఇది ఉండాలనో అంతకాలము ఉండడము, ఆ తర్వాత సాకారము నుంచి నిరాకారానికి వెళ్ళిపోవడము. ఈ రకంగా రెండింటికి కారణము ఆ పరమాత్మ యొక్క చైతన్యమైనటువంటి విషయము మనకు వీటి ద్వారా తెలియవస్తుందన్నట్టు. అయితే రెండింటి ద్వారానే ఈ ప్రపంచమంతా నడుస్తూ ఉన్నది. జీవ జగత్తులు అనే విషయం ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. కారణభూతుడనై ఉన్నాను. కారణం అనేటువంటిది, కార్యం అనేటువంటిది కారణం లేకుండా జరగడానికి వీలు లేదు. ఈ జీవరూపము ప్రత్యక్ష ప్రమాణమైంది, జగద్రూపము ప్రత్యక్ష ప్రమాణమైంది. ఈ 2 ప్రత్యక్ష ప్రమాణాలు ఉన్నాయంటే కారణం లేనిదే కార్యం ఉండడానికి వీల్లేదు. కార్యకారణ సిద్ధాంతం విజ్ఞాన శాస్త్రం, విజ్ఞాన యోగం అని ఎందుకు అన్నామంటే విజ్ఞాన శాస్త్రం అంతా కార్యకారణ సిద్ధాంతం మీదనే ఆధారపడి ఉన్నది. అటువంటి ఈ రెండింటికి దృశ్యాలకు, చూచేదానికి చూడబడేదానికి ఏం కారణం అంటే పరమాత్మయే కారణం. అయితే
కార్యకారణ సిద్ధాంతం ప్రకారంగా ఈ దృశ్యాలకు మొత్తము పరమాత్మయే కారణమైనప్పుడు కార్యకారణాలను విడదీయలేము. కార్యము కారణము కంటే భిన్నము కాదు, కారణము లేకుండా కార్యము జరగబోదు అనేటువంటి శక్తి విశిష్ట అద్వైత సిద్ధాంతమును దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కారణం ఉంది అంటే కార్యం ఉన్నది. మత్తః పరతరం న అన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రేమణి గణా ఇవ. క్లియర్ చెప్తా ఉన్నాడు. శక్తి విశిష్ట అద్వైత సూత్రం ఇక్కడ చూడండి. అర్జున, నాకంటే వేరుగా మరొకటి ఏదీనూ లేదు, లేనే లేదంటున్నాడు. నాకంటే వేరుగా మరొకటి ఏదీనూ లేనే లేదు. దారమందు మణల వలె నాయంది సమస్త ప్రపంచము కూర్చబడినది. అంటే మొత్తం ప్రపంచానికి ఆధారము నేనే, నా ఆధేయం ఈ ప్రపంచం అని చెప్పేసి నాకంటే వేరుగా మరొకటి ఏదీ లేనే లేదంట. జీవరూపం లోపల ఉన్నది నేనే, జగద్రూపం లోపల ఉన్నది నేనే. ఎవరైనా ఇది వేరే అది వేరే అని అంటే నాకంటే వేరుగా లేనే లేదు. బీజానికి భిన్నంగా, బీజానికి ఇతరంగా వృక్షం లేదు, వృక్షానికి ఇతరంగా బీజము లేదు. వృక్ష బీజాలు ఎట్లయితే పరస్పరము అవి మనము ఏది ముందు ఏది తర్వాత అనేటువంటి దానికి ఆస్కారం లేకుండా బీజంతోనే వృక్షం, వృక్షంతోనే బీజం అన్నట్టు పరమాత్మతోనే జగత్తు, జగత్తంతా పరమాత్మని యొక్క విభూతియే అనేటువంటి విషయం మనకి ఏదైతుందో ఇక్కడ అవగతం అయిపోతా ఉన్నదన్నట్టు మొత్తం మీద. అయితే శక్తి విశిష్ట అద్వైత సిద్ధాంతం కూడా ఇంతే చెప్తా ఉంది. ఏం చెప్తా ఉందంటే అద్వైతం అంటే పరమాత్మ, ద్వితీయానికి అవకాశం లేకుండా వెలుగొందుతున్న పరతత్వమే అద్వైతం అని కూడా ఒక పేరు పెట్టింది, చాలా పేరు లోపల. ఎందుకు పెట్టినరు అద్వైతం అంటే ద్వితీయానికి ఆస్కారమే లేదు. ఏది రెండవదిగా కనిపిస్తూ ఉన్నప్పటికైనా దాని కారణము ఆ మూల పరమాత్మయే శక్తి విశిష్ట అద్వైతం. అయితే దాని యొక్క విశిష్టత ఏంటిదని ప్రశ్న మనకు వెంటనే వస్తుంది మనసున్న కారణంగా. అద్వైతం అంటే పరమాత్మ, దాని యొక్క విశిష్టత ఏమిటి అనే మాటకు వస్తే శక్తి దాని యొక్క విశిష్టత. శక్తి దాని యొక్క విశిష్టత, శక్తి రూపాంతరమే జీవజగత్తులు. శక్తి రూపాంతరమే ఈ యొక్క సృష్టి అన్నట్టు మొత్తం మీద. కాబట్టి జీవజగత్తులు శక్తి అయిపోతే ప్రకృతి జీవజగత్తులు ఏవైతే ఉన్నాయో కదా, వీటికి శక్తి రూపాంతరాలు అంటే శక్తి యొక్క రూపాంతరమే జీవజగత్తులు. విజ్ఞాన శాస్త్రం కూడా ఒప్పుతున్నది. మాస్ అంటది మొత్తం మనను చూసేవాడిని చూడబడే ఈ విశ్వాన్నంతా మాస్ అంటే ఒక పదార్థం అంటుంది అన్నట్టు. పదార్థం అని శక్తి యొక్క రూపాంతరమే పదార్థం అంటది. పదార్థం విచ్ఛిన్నమై మళ్ళీ శక్తిగా మారిపోతుంది. నాశనం అనేది ఎక్కడ లేదని విజ్ఞాన శాస్త్రం చెప్తున్నట్టే ఇక్కడ అద్వైతం అంటే పరమాత్మ, ఆ తర్వాత ఆయన విశిష్టత అంటే శక్తి. శక్తి ఏ ఫారం లోపల ఉన్నది? జీవజగత్ ఫారంలో, జీవజగత్ రూపం లోపల ఉన్నది. జీవజగత్తులు శక్తిగా మారిపోతాయి. శక్తిమానైనటువంటి పరమాత్మ యొక్క స్వభావమే అయ్యున్నది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, వేరే ఏమి కూడా లేదు, అంతా నా లోపలనే ఉన్నది. మరి నా యొక్క విభూతి, నా యొక్క దివ్యత్వమే దృశ్యం లోపల ఉన్నది, దృక్కు లోపల ఉన్నది అని చెప్తున్నాడు అన్నట్టు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దఖ్యే పౌరుషం నృషు. అర్జున, ఇప్పుడు చూడండి, పంచమహాభూతాలను తీసి అవతల పడేస్తున్నారు చాలామంది. ఎందుకంటే గైర్ అంటారు కొన్ని మతాలు అయితే. ఇప్పుడు గైర్ అంటే ఇతరం అంటే ఎక్కడికి వెళ్ళి వచ్చింది మరి ప్రశ్న. మనము ఆత్మ లోపల ఉన్నప్పటికైనా కానీ నేను జలమందు రుచియు, చంద్రసూర్యులందు కాంతియు, సమస్త వేదములందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, మనుజులందు పరాక్రమమును అయ్యున్నాను.
చూడండి, పరాక్రమం అంటే చైతన్యం అనుకో మొత్తం మీద. జలమందు రుచియు, ఏమున్నది జలం లోపల రుచి? రసనా శక్తి ఏమున్నది జలం లోపల? అది లోపల ఆత్మ ఉన్నప్పటికైనా కానీ నీరు త్రాగకపోతే నీటిలో ఉన్నది ఏంటిదో మనకు అర్థమైపోతుంది అన్నట్టు. నీరు లేకపోతే 8 రోజుల లోపల ఈ దేహం శిథిలమైపోవడం పక్కా. దేహం ఇంత ఆయువు తీసుకొని ఇట్లా ఉన్నదంటే నీరే కారణము. అంతేకాదు, శరీరం లోపల 75% నీరే ఉంటుంది. నీటితో తయారైన రసాయనమే ఉంటుంది. ఇవన్నీ మొత్తం 75% నీటితో నిండి ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉంది కదా, మరి ఎంత అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి విభూతులతో నీ శరీరం కూడుకొని ఉన్నది. జలమందు రుచియు, రుచి అంటే అలా ఏం రుచి ఉంది? షడ్రసోపేతమైన భోజనం తెచ్చిపెట్టు, ఏమైనా తిను, నీరు తాగకుండా ఉండు. ఈ పదార్థాల రుచి అప్పుడు తెలుస్తుంది నీకు ఏముందనేది. ఇంకొకటి, వంటకాలలో నీరు లేకపోతే రుచి అనేటువంటి సాధ్యమే కాదు. ప్రపంచం లోపల ఏది మనం సేవిస్తున్నామో, ఏది మనము పండిస్తున్నామో, ఏది మనం సేవిస్తున్నామో దానికి నీరే కారణం. నీటి లోపల ఉండే అద్భుత శక్తి, ఆ భూమికి నీరు తోడైతేనే బీజము వృక్షంగా మారిపోయి మనకు అన్ని రకాల ఔషధి శక్తిని ఇస్తున్నది. అటువంటి రుచి మీన్స్ ఒక దివ్యత్వం అని అనుకుందాం మనం. నీటిలో ఉండేటువంటి దివ్యత్వం. రుచి అంటే కేవలం నాలుక ద్వారా రుచి చూడడం ఒక్కటే కాదు అర్థము. ఇక్కడ నీరు లేకపోతే ఏమీ లేదు, నీరు లేకపోతే నారు లేదు, నారు లేదు నీవు లేవు, నీవు లేవు నారు లేదు నీరు లేకపోతే. అంత మహిమాన్వితమైనటువంటి దివ్యతత్వమైనటువంటి జలం లోపల ఉన్నది. కాబట్టి నిరాకార పరమాత్మని యొక్క వ్యక్త రూపమైనటువంటి పంచభూతాల లోపల జలం యొక్క విశేషం చెప్తుండనట్టు. చంద్ర సూర్యుల యందు కాంతియు, సూర్యుడు చంద్రుడు లేకపోతే జీవితాన్ని ఊహించలేం మనం. ఏ మత గ్రంథాలైనా ఏం ఊహించలేవు. సూర్యుడే జగత్తుకు మూలం. సూర్యరశ్మి లేకపోతే జగత్తు నిలవడానికి వీల్లేదు, జీవం నిలవడానికి వీల్లేదు, ఏమి నిలవడానికి వీల్లేదు. ఎందుకు సూర్య నమస్కారాలు చేస్తున్నాం మనము? కనిపించని పరమాత్మని యొక్క కనిపించే విభూతి, అద్భుతమైన విభూతి సూర్యుడు. ఆ సూర్యుడు అంటే ఏదో ఒకటిక్కడిలో తయారు చేసి కూడా పెట్టింది కాదు. సూర్య చంద్రుల లోపల ఉండేటువంటి విభూతి ఏదైతే కాంతి ఏదైతే ఉన్నదో, సూర్యచంద్రుల యందు కాంతి, సూర్యుడి కాంతి మనకు దాని గురించి అధ్యయనమే లేదు. అందుకే కొన్ని మతాల వాళ్ళైతే సూర్య నమస్కారాన్ని కూడా తిరస్కరిస్తారు. సూర్యునికి నమస్కారం చేస్తున్నామంటే సూర్యుడి ఎవరు? పరమాత్ముని యొక్క వ్యక్తరూపమే సూర్యుడు. ఈ వ్యక్తరూపం లోపల సృష్టి లేకపోతే నీ మనగడనే లేదు. భూమి లేకపోతే పంట లేదు, పంట లేకపోతే నువ్వు లేవు, నీరు లేకపోతే పంట లేదు, నీరు లేకపోతే నీవు లేవు. చంద్రుడు సూర్యుని ద్వారా మనం పండించే పంటల్లో ప్రోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పిండి పదార్థం ఏర్పడుతుంది అన్నట్టు. లేకపోతే ఊహించలేం మనం. హమ్ ఊసుకో నై మాన్తే, హమ్ ఇసుకో నై మాన్తే. అరే నీ మాన్యతతో నీవునికి అవసరం ఉన్నదా? ఇడిచి బతుకు చూద్దాం. వీటిని నైమాంతే అంటే పక్కకు పెట్టి బ్రతకడానికి ప్రయత్నం చేసి చూద్దాం. బ్రతకలేవు. నైమాంతే ఏ గైరమాంతే కుజుబి మానవ భయ్ ఎవడొద్దంటున్నాడు. ఇడిచి ఉండు చూద్దాం. ఇక్కడ ఈ సూర్యచంద్రుల యందు కాంతి, సూర్యుని యొక్క ఉనికి రశ్మి, సూర్యరశ్మి నుంచే సూర్యుని యొక్క ఉనికి ఉన్నది. ఆ రశ్మికి ఆధారం ఎవరు? పరమాత్ముడే. ఇప్పుడు తేనె నుంచి తీయదనం వేరు చేయలేము, పరమాత్మ నుంచి పరమాత్ముని యొక్క విభూతులను వేరు చేయలేము. అనేకమైన విభూతి లోపల ప్రధానమైన విభూతి మన భూలోకంకు సూర్యుడు, సూర్యుని యొక్క కాంతి. చంద్రుడు ఏం చేస్తున్నాడంటే మన పంటల లోపల రసాన్ని ఉత్పత్తి చేయగలుగుతాడు. రసాన్ని, పంటల లోపల రసశక్తిని ఉత్పత్తి చేసేటువంటిది చంద్రుని యొక్క పని. సమస్త వేదములందు ఓంకారమును, ఈ ఓంకారము
ఎట్లా ఉందంటే వేదము లోపల ఉండే ప్రతి మంత్రం కూడా ఓంకారం నుంచే ప్రారంభమైపోతుంది. అంతేకాదు అకార ఉకార మకార సృష్టి స్థితి లయ సంకేతాలు అన్నట్టు. తర్వాత పరమాత్ముడు సర్వశక్తి సమన్వితుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు. ఇవి కూడా అకార ఉకార మకార 3 మాత్రలు ఒక్క దగ్గర కలిస్తే ఓంకారం అయిపోతున్నది. కాబట్టి ఈ అకారము సృష్టి మూలము, ఉకారము స్థితి మూలము, మకారము లయ మూలం అని చెప్పేసి సృష్టి స్థితి లయాలు మొత్తం పరమాత్ముని యొక్క పేరే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ముంగట వస్తుంది. పరమాత్ముని యొక్క నామవాచకం ప్రతిదానికి ఒక పేరు ప్రధానంగా ఉంటుంది. మరి పరమాత్ముని యొక్క నామవాచకం ఏంటిదంటే ఓంకారమే. అందులోపల సృష్టి స్థితి లయానికి సంబంధించిన అంశాలను ఉన్నాయి. ప్రతి వేదమంత్రం ఓంకారం నుంచే ఉన్నది. నాదబిందు కళ తత్వం బిగ్ బ్యాంగ్ థియరీ లోపల మనం సైన్స్లో పోతే కూడా లేకపోతే ఇక్కడ వచ్చినా కానీ ఈ సృష్టి ఏది ఊహించని అవ్యక్త రూపం లోపల ఉండి ఉన్నది. అవ్యక్త రూపం లోపల ఉండి ఉన్నది. మనం వ్యక్తపరచలేము, వర్ణించలేము. జస్ట్ లైక్ అనుకోండి కదా, గాఢ నిద్ర లోపల ఏమున్నది, ఏమున్నా ఏమి లేనట్లనే ఉందన్నట్టు. గాఢ నిద్ర లోపల ఏమున్నా ఏమి లేనట్లనే ఉంది. ఏమి లేనట్ల ఉన్నా కానీ నీవు ఉన్నావు అక్కడ. చమత్కారం. ఏమి లేనట్టే ఉంది, అదొక సత్యమైతే ఏమి లేనట్టు ఉంటూ మళ్ళీ నీవు ఉన్నావు అన్నట్టు. అట్లాగే ఈ సృష్టి కూడా మొట్టమొదలు గాఢ నిద్రలో నువ్వెట్లా ఉన్నావో సృష్టి అట్లాగే ఏమీ లేకుండా అవ్యక్త రూపం లోపల ఉన్నదన్నట్టు. అందులోపల నుంచి మొట్టమొదలు ఉత్పన్నమైనటువంటి నాదమే ఓంకారం. ఓం అనేటువంటి నాదం ఉత్పన్నమైపోయింది. ఆ నాదం ఏమైపోయింది, బిందువుగా మారిపోయింది. బిగ్ బ్యాంగ్ థియరీకి వచ్చేస్తే మనం వాళ్ళు చెప్పేది ఏదైతున్నదో మొదలేమని చెప్పారు. మొట్టమొదలు నాదం వచ్చేసింది, ఓంకార నాదము. ఆ నాదం యొక్క పరిణామ రూపమే బిందువు అయిపోయింది. బిందువు అంటే చుక్క. వర్షం పడుతున్నప్పుడు బొట్టు బొట్టు రాలుతూ ఉంటుంది. ఏదైనా రంధ్రాలు ఎక్కడైనా రేకుల లోపల అక్కడిక్కడ ఉంటే బొట్టు బొట్టు రాలుతూ ఉంటుంది అన్నట్టు. అటువంటి బిందు రూపం లోపల వచ్చేసి నాదం వైపు బిందు. ఆ బిందు పరిణామమే కళలైపోయింది. కళలంటే జీవ జగత్తులు మొత్తం కళల కిందకి వచ్చేస్తుంది అన్నట్టు. అంత అద్భుతమైనటువంటి కళాఖండం లాగున్నదన్నట్టు జగత్తు, జీవుడు. ఈ రకంగా ఓంకారం యొక్క ప్రాశస్త్యం ఏముందంటే మొట్టమొదలు ఉత్పన్నమైనటువంటి నాదము ఓంకారమే. కాబట్టి ప్రతి వేదమంత్రము కానీ ఆ వేదమంత్రానికి మొట్టమొదలు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇది ఒక మహామృత్యుంజయ మంత్రం వేదం లోపలిది. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంటే ఆ మంత్రమైనా ఈ మంత్రమైనా ఏ మంత్రమైనా ఓం అంటే పరమాత్ముని యొక్క శక్తిని వర్ణన చేసేటందుకొరకే వేదాలన్నీ ఉన్నాయన్నట్టు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, వేదములందు ఓంకారమును, ఆకాశమందు శబ్దమును. శబ్దంకు ఆకాశానికి సంబంధం ఉన్నదన్నట్టు. శబ్దమును మనుజులందు పరాక్రమమును అయ్యున్నాను. ఆకాశమందు శబ్దం అంటే ఏమొచ్చేసింది, శూన్యమైనటువంటి బయలై ఉన్నటువంటి ఆకాశం లోపల నుంచి మొట్టమొదలు వచ్చినటువంటి శబ్దమే ఓంకారం. ఇది ఆకాశమందు శబ్దమును అంటే ఆకాశం లోపల మొట్టమొదలు వచ్చినటువంటి శబ్దమే ఓంకారము. ఆ ఓంకారమే బిందువుగా మారింది. బిందువు పరిణామమే విశ్వంగా మారింది చెప్పుకుంటూ మనుల యందు పరాక్రమమునై ఉన్నాను.
పరాక్రమం అంటే ఒక బలమే కాదు, కండబలమే కాదు. పరాక్రమం అంటే నీ మొత్తము బ్రహ్మాండం యొక్క నిర్మాణములో ఎంత టెక్నాలజీ ఉందో నీ దేహము పిండాండం లోపల కూడా అంతే టెక్నాలజీ ఉన్నది. పరాక్రమం అంటే ఒట్టి బలమే కాదు, ప్రతి అణువు లోపల పరాక్రమం ఉన్నది. ఆ గుండె లోపల, కిడ్నీ లోపల, అన్నిటి లోపల ఒక శక్తి, పరాక్రమం అనేది ఉన్నందుకే ప్రకాశిస్తున్నది దేహం. దేహం యొక్క ప్రకాశానికి పరాక్రమం, ఆత్మ చైతన్యమే వివిధ రూపం లోపల విడిపడి ఉన్నటువంటి దాని యొక్క ఐశ్వర్యం ఏదైతుందో దానికి పరాక్రమం అన్నాము. ఇక్కడ ఏమన్నదంటే మనుషుల లోపల ఎంత గొప్ప పరాక్రమం ఉన్నది. జ్ఞానమే గొప్ప పరాక్రమం, శక్తే గొప్ప పరాక్రమము. జ్ఞానము శక్తి రెండింటి ఒక సమాహారమే ఈ మనుజుడు అనేటువంటి వాడు. మరి పరాక్రమం అంటే ఎవరినో ఆక్రమించడం కాదు, నీ లోపలుండే చైతన్యాన్ని విశ్వమంతా ఆక్రమించి పెట్టింది అన్నట్టు. ఈ విశ్వమంతా నీ భోగం కొరకే ఉన్నది. పంచభూతాలను తనకు అనుకూలంగా మార్చుకునే పరాక్రమం కూడా మనిషి లోపలనే ఉన్నది అన్నట్టు. ఏ ప్రాణికి కూడా మార్పులు చేర్పులు చేసే సత్తా లేదు. పరాక్రమం అంటే ఒక్క మనిషి లోపలనే ఉన్నటువంటిది అన్నట్టు. ఇక భూమి యందు సుగంధమును చూడండి, అగ్ని యందు ప్రకాశమును, సమస్త ప్రాణులయందు ప్రాణమును, తాపసులయందు తపస్సునయ్యున్నాను. తపస్సు చేసి పరమాత్మని పొందుతా అంటే పరమాత్ముడే తపస్సు రూపం లోపల ఉన్నాడు. ఇక పొందేది ఏమిటి? ఇట్లా ఎక్కడెక్కడ తీసుకోపోవాలి అక్కడ. ఇక్కడ భూమి యందు సుగంధమును, పుణ్యోగంధ పృథివ్యాం చ. గంధము సాకారమైనటువంటి భూమి ఏదైతుందో, పంట పొలం తీసుకొని దాన్ని ఉదాహరణగా తీసుకోండి. పంట పొలంలో ఏముంది లోపల? ఒక సుగంధం ఉన్నది. అది దానికి ఆకారం లేదు, వాసన. అది కొంచెం ఎండాకాలం బాగా భూములు ఎండిన తర్వాత వర్షం పడుతూ ఉంటుంది. వర్షం కొంచెం పడ్డప్పుడు బురద గాక మొదలు కొంచెపు మట్టి తడిసినటువంటి పరిస్థితి లోపల దున్నిన భూముల లోపలికి వెళ్ళిపోండి మీరు, ఒక సుగంధం వస్తూ ఉంటుంది. దానికి రూపం లేదు, ముక్కు ద్వారా అది గ్రహించబడుతుంటుంది అన్నట్టు. అది సుగంధం. ఆ సుగంధం యొక్క మహిమ ఎంత గొప్పదో వర్ణనాతీతం. ఏ పుస్తకాలు, ఏ గ్రంథాలు సరిపోవు ఆ సుగంధం యొక్క మహిమను గురించి వర్ణించాలంటే. ఆ సుగంధం అనేటువంటిది సాకారమైనటువంటి భూమిలో నిరాకారంగా దాగి ఉన్న సుగంధం ఏదైతే దున్నిన భూమి కొంచెం తడిచినప్పుడు మనం పోతే వచ్చేటువంటి సుగంధం ఏదైతే ఉందో దాని మహిమ ఎంత గొప్పదంటే, ఆ సుగంధమే ఒక్క బీజంని వేస్తే అది ఛిద్రమైపోయి మళ్ళీ 999 ఇంకా ఎన్నో బీజాలు బయటికి రావడానికి ఆ సుగంధమే కారణం. తర్వాత ఆ సుగంధమే లక్షల రకాల ఔషధులకు కారణమైపోయింది. ఆ సుగంధమే ఎంత తవ్వినా మట్టే, బట్ భూమి లోపల ఉండే ఔషధి శక్తిని సుగంధం అంటున్నాము. అదే కదా లక్షల ఔషధులకు కారణమైంది. ప్రతి ఔషధికి రంగు, రుచి, వాసన, ఆకృతి ఉన్నది. ఎంత అద్భుతమైనది ఒక్కటి ఆలోచన చేస్తే. అపరోక్షానుభూతి అంటే ఆ పరమాత్ముని యొక్క దివ్యత్వం ప్రత్యక్షంగా అనుభవం లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. భూమి యందు సుగంధమును, అటువంటి ఔషధి శక్తి భూమి లోపల ఉన్నది. అనుభవించుకుంటూ కూడా ఇంకా ఎవరికి అడగవలసిన అవసరం మనకు లేదు. ఈ 2 కళ్ళు సరిపోవు, దానికి జ్ఞాననేత్రం కావాలి. జ్ఞాననేత్రం ఉంటే భూదేవి అన్నాం, అంటే పరమాత్ముని యొక్క శక్తి. అందుకే దివ్యత్వం. దేవి అంటే దివ్యత్వంతో కూడుకున్నటువంటిది. భూదేవి అంటే ఏదో రూపం లోపల అమ్మవారు అని
వేరే వాళ్ళు దానికి అవహేళన చేస్తూ ఉంటారు. కానీ ఇట్లా అర్థం చేసుకోవాలి మనము. భూ దేవి, భూమి అంటే అమోఘమైనటువంటి దివ్యత్వంతో కూడుకొని ఉన్నటువంటిది కాబట్టి దివ్యత్వంకు షార్ట్ ఫామ్ లోపల దేవి అన్నారు అన్నట్టు. దేవ, దేవి, దివ్యత్వానికి ఇవి సంక్షిప్తంగా అనేటువంటి పదాలు. భూదేవి అన్నాం. ఎందుకన్నాం? ఎన్ని దివ్యాలు చూసుకో, ఏం ఆలోచిస్తావో ఆలోచించు, ఏమి గ్రహిస్తావో గ్రహించు, చాలు, భూమి ఒక్కటి చాలు పరమాత్మని యొక్క ఐశ్వర్యం యొక్క దర్శనానికి. సుగంధం, అటువంటి సుగంధం ఉన్నది. అగ్ని యందు ప్రకాశమును, అగ్ని యందు ప్రకాశమును. చూడండి, గడ్డి తీసుకోండి, అలా ఎలాంటి ప్రకాశం లేదు. కట్టెలు తీసుకోండి, ఒట్టెన పెడితే ఎలాంటి ప్రకాశం లేదు. రగిలి ఎప్పుడైతే అగ్నిగా మారుతుందో ఆ ప్రకాశం ఎంత అద్భుతమైనటువంటిది. చీకట్లో రగిల్చండి కట్టెను కానీ గడ్డిని కానీ అంటుబెట్టి చూడండి, అంటే వాటన్నిటి లోపల కూడా ప్రకాశరూపకంగా అగ్ని ఉన్నది. అది పదార్థంగా ఉన్నప్పుడు ముట్టుకుంటే కాలదు, కానీ అందులోపలనే అగ్ని ఉంది. అది రగిలిందంటే ప్రకాశాన్ని చిమ్ముతూ ఉంటుంది. ఇవన్నీ మహిమలు, అగ్ని యొక్క మహిమ, ప్రకాశమును. ఇక ప్రకాశంకి ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు మనం. ఈ దేహము ప్రకాశిస్తున్నది అంటే లోపల అగ్నితత్వం లేకపోతే దేహము అంధకారమయమై లేకుండా పోతుంది, నాశనం అయిపోతుంది. అది ప్రకాశం అంటే నీ దేహాన్ని ప్రకాశింపజేస్తున్నది ఏ తత్వం అవుతున్నదో అగ్నితత్వం. అన్నీ ఉన్నప్పటికైనా కానీ ఒక హాస్పిటల్కి మన పేషెంట్ పోయిన తర్వాత అక్కడ మొట్టమొదలు వేడి ఉందా చల్లబడిపోయిందా చూస్తారు అన్నట్టు. చల్లబడిపోయిందంటే ఇంకా ఈ శరీరం పార్థివమే, మట్టితో సమానం, ఇందులోపల ప్రకాశం లేదు. చూడండి, దీన్ని కూడా ప్రకాశమేనంటాము. ప్రకాశమును సమస్త ప్రాణులందు ప్రాణమును, ప్రాణం పోయింది అంటామన్నట్టు. పర్యాయ పదాలు ఇదంతా. ఆత్మ, జీవము, ప్రాణము ఇవన్నీ పర్యాయ పదాలు. ఇక్కడ సమస్త ప్రాణులయందు ప్రాణమును, ప్రాణముతోనే ప్రాణి యొక్క వైభవం ఉన్నది. అది జంతువు కానీ, క్రిమి కానీ, పక్షి కానీ, కీటకము కానీ, దాని యొక్క వైభవము, దాని యొక్క ప్రత్యేకత ప్రాణము నుంచే ఉన్నది. ప్రాణం పోయిన తర్వాత అది దేనికి పనికిరాదు. ఇట్లా 84 లక్షల జీవరాశుల లోపల అనేక రకాలైనటువంటి ప్రాణులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి. వాటన్నిటి యొక్క ప్రాణం ఏదైతుంది కదా, ప్రాణం లేకపోతే అవన్నీ మట్టి ముద్దనే, దేనికి పనికిరావు. సమస్త ప్రాణులందు ప్రాణమును. ఎవరెవరు ఏమేమి పేరుతో పిలుచుకుంటే కూడా ప్రాణం పోయింది అంటున్నాం. ప్రాణం పోయింది అంటే ఇక ఆత్మదేహాన్ని వదిలినట్టే లెక్క. ప్రాణవాయువు అంటున్నాం మనం. ప్రాణవాయువు, ఈ గాలితోనే ఆ ప్రాణము ఉండగలుగుతుంది అన్నట్టు. గాలి లేకపోతే ప్రాణవాయువు అని అందుకే అన్నాం. ఈ వాయువు లేకపోతే ప్రాణం ఉండదు. ఆ ప్రాణంకు ఈ వాయువుకి ఎటువంటి సంబంధం అనేటువంటి లింక్ ఉన్నది. పరమాత్మని యొక్క సృష్టి యొక్క వైవిధ్యము, వైచిత్ర్యం ఎంత అద్భుతంగా ఉన్నదో మనకు అర్థమైపోతూ ఉన్నది. తాపసులందు తపస్సునై ఉన్నాను. చూడండి, తాపస్సులు ఎవరో కాదు. బాగా అర్థం చేసుకుంటే తాపస్సులు అంటే తపించువాడు అని అర్థం అన్నట్టు. ప్రపంచము లోపల అందరూ తపస్సంపన్నులే. ఎవడు ధనం కొరకు తపస్సు చేస్తాను, తపించి శ్రమిస్తే కానీ ధనం రాదు, తపించి శ్రమిస్తే కానీ విద్య రాదు, తపించి శ్రమిస్తే కానీ మనకు పదవి రాదు, తపించి శ్రమిస్తే కానీ, తపించి శ్రమించకపోతే ఏది కూడా ప్రపంచంలో రావడానికి వీల్లేదు. కాబట్టి ప్రపంచం లోపల ఉన్న ప్రతి మానవుడు కూడా తపస్వియే. ఎవరు దేని కొరకు తప్పిస్తున్నారో వేరే విషయం అన్నట్టు. తపస్సు అంటే కొండ కోణం లోపల పోయి కూర్చొని చేసేదే తపస్సు కాదు. మన ప్రయోగశాల లోపల, పరిశోధనాశాల లోపల ఎందరో శాస్త్రజ్ఞులు కూడా తపస్సు లేకుండా సాధించలేరు. తపన, తీవ్ర పరితాపం, తపన అనేటువంటిది లేకపోతే ఏది కూడా సాధ్యం కాదు. అటువంటి తపశ్శక్తి ఏదైతే ఉన్నది కదా, తపస్సును, తాపసులైన తపస్సును అయ్యున్నాను. ఏంటిది అంత వర్ణన?
ఏది నువ్వు కావు మొదలు చెప్పాయా, నువ్వు కాందేమని ఉంటే నువ్వు ఉన్నదాన్ని లెక్క పెడదాం అంటే మన అజ్ఞానం కొద్దీ మనకు మొత్తం పరమాత్మని యొక్క పరిపూర్ణ రూపాన్ని దర్శించే సోయి లేని కారణంగా ఎక్కడెక్కడ నీ మైండ్ ఇరుక్కొని పోయిందో అక్కడక్కడ భగవద్ విభూతి ఎట్లా ఉందో వర్ణించి చెప్పడమే తప్ప ఇటువంటి వర్ణనలు చేసుకుంటూ పోతే అసలు ఏమి కూడా మనం చేయలేం వర్ణన అన్నట్టు. అయినా కొంత మనిషి అనుభవం లోపల మనిషి అందుబాటు లోపల ఏమేమి ఉన్నాయో వాటన్నిటి యొక్క వర్ణన ఈ రకంగా చేస్తూ ఉన్నాడు అన్నట్టు. దీంతో మనకేమర్థమైపోతున్నది, మనకు భగవంతుని యొక్క భగవంతుడు నిరాకారుడైతే అతని యొక్క సాకారం ఏదైతే ఉన్నదో ఈ జీవ జగత్తులే. ఇటు లోపల దాన్ని వర్ణిస్తున్నాడు, దృక్కు అంటే చూస్తున్న నీలో కనిపిస్తున్న విశ్వంలో ఉండేటువంటి మహిమలు అక్కడక్కడ ఒక్కొక్క షాంపిల్గా తీసుకొని మనకు చూపిస్తూ ఉన్నాడు. జ్ఞానం ఉంటే ఒక్క షాంపిల్ నుంచి మొత్తం అర్థం చేసుకోవచ్చు. ఒక ధాన్యం ఉన్నదనుకోండి, ఆ ధాన్యము తయారైన తర్వాత మార్కెట్కు తీసుకుపోయే ముందు ఎవరైతే కొంటున్నారో దాన్ని షాంపిల్గా తీసుకుంటారు. అంటే కొంత సరుకు తీసుకొని దాన్ని చూస్తారు అన్నట్టు. దాని ప్రకారంగా మొత్తం సరుకు ఇట్లాగే ఉంటుందని దాని ప్రకారం వాళ్ళు నిర్ణయం చేస్తారు అన్నట్టు. అట్లాగే విరాట్ విశ్వం, అనంతకోటి బ్రహ్మాండ నాయక, అనంతకోటి బ్రహ్మాండాలు అంటే అన్నీ కూడా వాని యొక్క పరమాత్మని యొక్క దివ్యత్వమే. అందులోపల మొత్తం ప్రాణికోట్ల లోపల ఉండేటువంటి మహిమలు అన్నీ, ప్రతి దేహం ఒక మహిమాన్వితమైందే ఉన్నదన్నట్టు. అర్థం చేసుకోకపోతే అజ్ఞానివి, అర్థం చేసుకుంటే సుజ్ఞానివి. మహిమలు మాత్రం అందరి లోపల ఉన్నాయి. కాబట్టి షాంపిల్గా విశ్వం లోపల ఉన్న కొన్ని, నీ లోపల ఉన్న కొన్ని తీసుకొని మనకు చూపిస్తూ ఉన్నాడు ఈ విషయము. ఈ షాంపిల్ అంటే ఏంటంటే, ఓ చెట్టు ఉన్నది, ఆ చెట్టుకు పండ్లు అయిపోయినాయి, మామిడి చెట్టు ఉన్న వాటి పండ్లు అయిపోయినాయి. పండ్లు అయిపోయిన తర్వాత ఈ పండ్ల రుచి ఎట్లా అనే మాటకు వస్తే ఒక్క పండును పిండి చూపిస్తాడు, చూడండి సార్ దీని రసం చూడండి అని చెప్పేసి. దాని ద్వారా ప్రతి పండు లోపల ఇదే రుచి ఉన్నదనుకొని మనం అర్థం చేసుకొని బేరం చేస్తాం. చిన్న ఎగ్జాంపుల్. అట్లాగే పరమాత్మని యొక్క విరాట్ విశ్వం లోపల జీవ జగత్తులన్నిటి లోపల ఉండే కొన్ని అంశాలు తీసుకొని, అంశం అంటే షంపిల్ అంటే అంశం అనొచ్చు, కొన్ని అంశాలు తీసుకొని మనకు అవగాహనకి తీసుకొని వస్తున్నాడు. ఇంకా ప్రతి పండు పిసికి రసం పిండవలసిన అవసరం లేదు. చెట్టు దగ్గరనో చెట్టుకు పండ్లున్నాయి, ఆ పండ్లు ఏ ఒక్క ముక్క నువ్వు తీసుకున్నా కానీ దాని రుచి అంతా అట్లాగే ఉంటుంది. అట్లాగే ఇక్కడ కొన్ని పంచభూతాలను తీసుకున్నాడు, వీటిని ప్రాణం నీళ్ళు అంతర్శక్తిని తీసుకున్నాడు. వీటన్నిటితోని మనము అర్థం చేసుకోవాలి. ఇటువంటి అన్నీ ఇంకా అద్భుతమైనటువంటి ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కదా, ఈ విజ్ఞాన యుగం లోపల వస్తున్నాయి. అందుకే ఇవన్నీ తెలుసుకోవడానికి ఇంకేం మిగిలి ఉన్నదా నీకు మొత్తం మీద? ఏది ఉన్నదో అంతా నేనే అయి ఉన్నది, నాకు ఇతరంగా ఇంకొకటి లేదని చెబుతూ ఆ ఉన్న వాటి లోపల ఉన్నటువంటి దివ్యత్వాన్ని, ఐశ్వర్యాన్ని, వాటి యొక్క మహిమను వివరించి మనకు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వమనంతా మనం అవగాహనకు తెచ్చుకోవాలి. రేపు ఇంకా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి, చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి 7వ అధ్యాయం లోపల ఉన్నాయి. ముందు చూసుకుందాం. ఎపిసోడ్ పెద్దగా అయిపోతుంది కాబట్టి ఈరోజు ఇంతకీ ఆపి, ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.